వాళ్ళకి బలిపు ఎక్కువైందన్నా. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు. అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు. ఇది సాగ్గా తీసుకుని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతూరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నా. మన ఏరియాకి రమ్మందామన్నా. బండి ఆళ్ళ ఏరియాకు పోని. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరికి వెళ్తావన్నా? పిచ్చ సీనుదలు ఇయ్యాలా? పెద్ద ఆయన ఒంటరిగా సిక్కాడ్రా. గుంపుగా దొరికేశారు. ఇదే చేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. వేసేస్తే పోయే. మనసున పెంచు మంచితనం. జయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు. ఫలించు. నీ ఆశయ సాధన ఫలించు. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలకాలం మరువకుమా. నరులే వెలుగున కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఆహా ఓహో లా పండుగ వద్రా. ఇలలో ఫుట్బాల్ ఆడడానికి బాల్ కావాలరా అన్న గాల్లకి హెడ్డింగ్ ఇస్తే గోల్ పడునురా. ఫౌల్ కిక్ పెనాల్టీ. ఏంటమ్మా పసిబిడ్డను పట్టుకున్నట్టు పడుకున్నావు? నాకు ఇస్తే కాసేపు పడుకుంటా. కూర్చొని చూడాలరా. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రైట్, ఊరికి కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది. తింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. గుడ్ జనరేషన్. నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, ఆ చూపేంటిగా. ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. గురు తప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు. ఏంటి గురు గుళ్ళో శటకోపం పెట్టినట్టు కొడుతోంది.
గురు కప్పుకి తలవేరు ముండవేరు అయింది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి నోటితో ఏం చెప్పక్కర్లేదు వెళ్ళండి. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. ఏయ్, పోరా, పోరా, పో. అవును కప్పు అదేమిటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి కుషి చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు దించిన సొట్ట సొట్ట సొట్ట. నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. కోరత సచ్చుకుంటా. బాస్ ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు, రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి, డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా ఓకేనా ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో, కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. సెంటర్ కాడికి వస్తారా? రిక్షా మాట్లాడించు. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా? మ్. అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు గురు. ఏరియాలో అందరూ వెయిటింగ్ ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకేనా కప్పు దుడ్డు కప్పు తీసుకోతున్నావా ఏంటి? అవును రోయ్, కప్పు వేసినప్పుడు కప్పు ఇంటి గంభీరంగా ఉందంటే ముసుగు తీసుకుని మెరిసిపోతాను. ఉండరా సెలవు చూస్తాను. దొరికిపోతాం. ఎందుకు? కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండానే తీసుకెళ్తున్నావే. ఏయ్, కప్పు కళ్ళతో చూస్తే కడుముస్తావుగా నువ్వు? మాట మార్చవుగా? ఇది ఇయ్యమను. ఇమ్మంటుంటే సరిగ్గా చూడు. బాగా చూసావుగా, ఇప్పుడు కలుముయి. రేయ్, ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలిందిరా? నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అణిగిపోయినట్టు తెలుస్తోంది. ఏంటి కదా? అయ్యయ్యో. ఏంటర్రా? బిగ్గలు నాన్నా, ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. యాస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న, కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకుమలే తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దక్క దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ల కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు.